ఈ దినం దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం నుండి ప్రారంభం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచునప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కండ్లకు నడుమ బాసింగ వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌన్ల మీదను వాటిని రాయవలెను. దీని మీనింగ్ ఏమిటి అంటే, దేవుడు కొన్ని ఆజ్ఞలు, విధులు, కట్టడలన్నీ కూడా ఇస్తా ఉన్నాడు. దేవుని చిత్తానుసారంగా నా బిడ్డలు నడవాలని నేను ఏమైతే చెప్తున్నానో వాటిని శిరసావగించి 100% నాలో మీరుంటే మీకు నా ద్వారా అన్ని ఆశీర్వాదాలు వస్తాయని దేవుడు చెప్తున్న మాటలు. కాబట్టి ఇశ్రాయేలు దేవుని సొంత ప్రజలకు దేవుడు వినుము అని చెప్తున్నాడు. వినుము అని ఎందుకు చెప్తున్నాడు అంటే, వాళ్ళు వినరని అర్థం. లోబడనొల్లని ప్రజలు వారి పేరు. ఎంత చెప్పినా కూడా ఏది వినరు, ఏది ఆచరణలో పెట్టరు. అటువంటి ప్రజలకు వినుము అని చెప్పి మళ్ళీ దేవుని పేరు కూడా చెప్తా ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అంటే ఇంకా ఆయన కంటే ఎక్కువ గాని, ఆయన కంటే ఇంకా పైన గాని ఎవరు లేరు. కాబట్టి మనం ఏ విధంగా అతని యొక్క ఆజ్ఞలు, విధులు, కట్టడలు అనుసరించాలో ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాడు. నీ పూర్ణ హృదయముతోను, ఫస్ట్‌ది నీ పూర్ణ హృదయంతోనంటే 100% వీటిని అభ్యసింప చేయాలి. మనం కూడా నేర్చుకోవాలి. తర్వాత రెండవది నీ పూర్ణ ఆత్మతోను. ఆత్మతోను అంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కొన్ని చేస్తాం, కొన్ని చేయం. కొన్ని నోటితో చెప్తాం, కొన్ని మనసుతో చేయం. కాబట్టి పూర్ణ హృదయముతోను అన్న అదే, తర్వాత నీ పూర్ణ ఆత్మతోనన్నా కూడా అదే. ప్రాణము, ఆత్మ, దేహము. ఈ దేహంలో 2 ఉంటాయి. దేహముతో కలిపి 3. ఆత్మతోను, సత్యముతోను అని తర్వాత చెప్తా ఉన్నాడు. కాబట్టి పూర్ణ హృదయము, పూర్ణాత్మ, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను అంటే ఏంటంటే, దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞలు, వాక్యము వాటిని 100% మనము గైకొనవలెనని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మనము ప్రేమిస్తే వాటిని ఆచరిస్తాం. దేవుని ప్రేమించకపోతే ఆజ్ఞలంటే మనకు అదొక లెక్కనే లేదన్నమాట. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. అంటే బట్టి పట్టాలన్నమాట. ఎప్పుడంటప్పుడు మనం ఇట్లా తిరిగి జ్ఞాపకం చేసుకునేటట్టు ఉండకూడదు. ఎప్పుడు పడుకుంటే, పండుకున్న వారిని లేపి అడిగితే కూడా చెప్పేటట్టుగా అవి మన హృదయంలో భద్రపరచుకోవాలన్నమాట. కాబట్టి నువ్వు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలన్నమాట. నువ్వు ఒక్కరివే కాదు, నువ్వు నీ బిడ్డలు కూడా వాటిని అభ్యసింపచేయాలి. వారికి ప్రాక్టికల్‌గా ఉండేటట్టుగా చేయాలి. తర్వాత నీ ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు ఎప్పుడు కూడా వీటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని చెప్తున్నాడు. సూచనగా వాటిని చేతికి కట్టుకో. మానవునికి మర్చిపోయే గుణం ఉంది కాబట్టి చేతికి కట్టుకోమంటుండు. ద్వారబంధకాలకు కట్టుకోమంటున్నాడు. ఆ వాక్యమును నీ మనసులో, హృదయములో, నోటిలో ఎక్కడంటే అక్కడ నీకు కనబడేటట్టుగా, అవి నీకు జ్ఞాపకం వచ్చేటట్టుగా చేసుకోమంటున్నాడు. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె, పెళ్లి కుమారునికి బాసికం ఎలా కనబడితే ముఖము కనబడదో అలాగా వాటిని కట్టుకోమంటున్నాడు. ఎందుకంటే ప్రతిదీ మానవుడు మర్చిపోయే గుణం ఉంది కాబట్టి ఆ ముందట కనబడగానే అట్లీస్ట్ జ్ఞాపకం వస్తాయని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలెను. నీ ఇంట ద్వార బంధకముల మీదను, నీ గౌన్ల మీదను వాటిని వ్రాయవలెను. మనిషి ఎప్పుడు చెప్పినా కూడా ఒక నిమిషములో మర్చిపోతాడని, మానవునికి మర్చిపోయే గుణం ఉందని దేవునికి తెలుసు కాబట్టి ఇన్నిసార్లు అతనికి బోధిస్తా ఉన్నాడు. ఇన్నిసార్లు ఇన్నిసార్లు చెప్పటం అంటే ఏందంటే, మనము వాటినే ఎంతో ఇంపార్టెన్స్ అని, వాటి ద్వారా మనం జీవిస్తామని అన్నిసార్లు దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి వాటిని మనం హృదయం అనే పలక పైన రాసుకుంటకును, కంఠభూషణంగా ధరించుకుంటకును, కనుల మధ్యలో బాసింగ వలె కట్టుకుంటకును, వాటి హృదయంలో ఉంచుకోవడానికి ఎన్ని విధాలుగా చెప్పిన వాటిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకమైన తండ్రి,
ఆయన బిడ్డలు ఆయన యొక్క వాక్యాలను ఈ విధంగా మనస్సులో ఉంచుకున్నప్పుడు ఆ బిడ్డల వాక్యాలను రిపీట్ చేస్తూ పాటలోను ప్రార్థనలోను ఉచ్చరించడం ద్వారా వాటిని జ్ఞాపకం ఉంచుకుంటే అవి జీవమును రాబో దినములలో ఎంతో కీడును కూడా వాటి తప్పిస్తాయని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.